హాయ్, నేను మీ స్వాతి మేడం, ట్రెండ్ సెట్టింగ్. వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం వెరైటీగా సండే నాన్ వెజ్ డే. బట్ మనకి ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు మన చికెను మటను అలా ప్రతి వారం ఏమీ తినవసరం లేదండి. ఇలా వెరైటీగా కూడా చేసుకోవచ్చు. సో ఆ వెరైటీ ఏంటో చూద్దాం. ఈరోజు ఆ వెరైటీ ఏంటంటే గుడ్లు చామదుంపల పులుసు. ఓకే, చామదుంపల్ని కట్ చేద్దాము. పొడవుగా ఉన్నాయి కదా, దీన్ని ఇలా 3 పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందుగా చామదుంపల్ని బాగా కడిగేసి కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి ఆ విజిల్ కుక్కర్ చల్లారిన తర్వాత వీటిని ఇలా తొక్కలు ఒలిచి రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ 3 ఉల్లిపాయలు, నెక్స్ట్ 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. సో టుడేస్ రెసిపీ కోడిగుడ్లు చామదుంపల పులుసు వెరైటీ. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక కళాయిని ప్లేస్ చేసుకొని దాంట్లో ఆయిల్ని వేసి ఆయిల్ని కొంచెం మరగపెట్టుకోవాలి. నేను చేసే వంటలన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి. అంటే పెద్ద హంగామా, ఆర్భాటం, షోయింగ్ అలా ఏం కాదు. రోజు మనం వంటగదిలో ఎలా చేసుకుంటామో, ఆడవాళ్ళకి ఎంత ఈజీగా వంటలు అయిపోవాలో అవి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, సో సపోర్ట్ మీ. ఇదిగోండి, ఉల్లిపాయలు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పసుపుని వేసుకుందాం. ఇలాంటి కూరలు ఏంటంటే మనం ఒకళ్ళే ఉన్నప్పుడు లేదా ఒక ఇద్దరే ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ ఏంటంటే మనకి ఇంకా శ్రమ లేకుండా బాగుంటాయి. ఇంకా చారు కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నాన్ వెజ్ ఏ ఫ్రై చేసుకున్నా చారు మాత్రం కంపల్సరీ ఉండాలి కదా, మనకి దీనికి అవసరం లేదు. సో ఇప్పుడు పసుపు వేసిన తర్వాత ఎగ్స్ ఇందులో బాగా వేగాలి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో చామదుంపలను కూడా వేసేద్దాం. ఇదిగోండి, ఇందాక చూపించాను కదా చామదుంపల్ని. ఒక్కొక్క చామదుంపల్ని మనం సైజుని బట్టి, చిన్న దుంప అయితే 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉంటే మాత్రం 3 పీసెస్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. వేసేసి ఒక్క నిమిషం ఇలాగా వేగనిద్దాం. ఇప్పుడు కొంచెం కారం వేసేసి ఇలా చాలా సింపుల్, అంటే సింపుల్ కర్రీ. దీనికి ఒక హడావిడి ఇది ఏం అవసరం లేదండి, కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. సో ఇలా ఉప్పు వేసేసాం, కారం వేసేసాం. ఓకే, అది మా రాజు అండి పుంజు, అది అస్తమానం అలా అరుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఇలాగా చింతపండు జ్యూస్ ముందుగా సిద్ధం చేసేసుకుని ఇలా వేసేసుకున్నాక చక్కగా మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వడమే. ఉడికాక చూద్దాం. ఇప్పుడు చూద్దామండి కర్రీ. వావ్, పూర్తిగా కర్రీ అయిపోయింది చూడండి. ఇదిగో కొంచెం అన్నమాట, కొంచెం దగ్గరకు అయితే సరిపోతుంది. లేదు మనకి సూప్ లాగా ఉండాలి అనుకుంటే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా సింపుల్ కర్రీస్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ చామదుంపలు అనగానే చాలామంది నేను చూస్తూ ఉంటాను కదా, చామదుంపలు అనగానే అబ్బో చామదుంపలు ఏం తింటాం అనుకుంటారు. బట్ ఒకసారి తిని చూడండి. అంటే ఇష్టం, మాకు చామదుంపలు అంటే ఇష్టం అలా ఏం కాదు. సో వెరైటీ, అన్ని కూరగాయలని కూడా మనం టేస్ట్ చేయాలన్నమాట, అంతే కదా. సో ఇలా కోడిగుడ్లు, నెక్స్ట్ చామదుంపలు, లాస్ట్లో మనం ఇలానే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. సో ఇదండి ఈరోజు కర్రీ. ఓకే, థ్యాంక్ యూ. కనిపిస్తున్నాయండి గుడ్లు, నెక్స్ట్ చామదుంపలు పులుసు. ఓకే.